ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనము ఇండియన్ బైక్స్ గేమ్ ఆడబోతున్నాం అనమాట. చాలా బాగుంటుంది గేమ్, మీరు కూడా చూడొచ్చు. గేమ్ లోడింగ్లో ఉంది, చూస్తున్నారు కదా. వీడే మన క్యారెక్టరు. మా తమ్ముడు గారు ఒక పేరు పెట్టిండు దీనికి, ఈ ఒక ఫార్చునర్ లెజెండర్ కాదు, ఓన్లీ ఫార్చునర్. ఈ క్యారెక్టర్ రానికి మా తమ్ముడు గారు ఒక పేరు పెట్టాడు, అదేంటంటే తాగుపోతు ఫ్రాంక్లిన్. చూడండి సౌండ్ ఎలా వస్తుంది. దీంట్లో చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి మనకి. మన ఇంటి నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే బీచ్ వచ్చేస్తుంది అన్నమాట. చూసా ఇదే అన్నమాట మన బీచ్. ఫస్ట్ మనం ఇన్ఫినిటీ హెల్త్ అయితే తీసుకోవాలన్నమాట. దాని చీట్ కోడ్ వచ్చేసి 9129. చూసారు ఇక్కడ ఇన్ఫినిటీ హెల్త్. ఇప్పుడు మనం అయితే బోట్ అయితే స్పాన్ చేస్తాం అనమాట. బోట్ చీట్ కోడ్ వచ్చేసి 3001. బోట్ అయితే వచ్చేసింది అన్నమాట మనకి. అప్పుడప్పుడు ఉల్టా పల్టా కూడా అయిపోతుంది అన్నమాట బోటు. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ స్పీడ్ వెళ్ళదు. 3001 వచ్చేసి బోట్ చీట్ కోడ్. ఇప్పుడు మనం నిసాన్ GTR అని స్పాన్ చేస్తాము. నిసాన్ GTR 3005. మనం కలర్స్ కూడా మార్చుకోవచ్చు. ఇలా దీన్ని వచ్చేస్తే చాలు. వైట్ అంటే వైట్, బ్లాక్ అంటే బ్లాక్, అలా మిక్స్ RGB కూడా ఉంటుంది. ఇట్లా వస్తుంది. GTR అయితే చాలా ఫాస్ట్గా వెళ్తుంది. మా తమ్ముడు గాడు 24 గంటలు తార్ 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 అంటే ఉంటాడు. చూడండి ఇప్పుడు చూడొచ్చు మీరు ఒకటేసారి రివర్స్ బటన్ చేస్తే చాలు. చూడొచ్చు మీరు. అలా పోలీస్ స్టేషన్ కూడా ఉందన్నమాట ఇక్కడ. ఇదన్నమాట మన పోలీస్ స్టేషన్. నాకు చాలా రకాల బైక్స్, కార్స్ అండ్ ఒక హెలికాప్టర్, 2 జెట్ ప్యాక్స్ చాలా ఉంటాయి ఈ గేమ్లో. చూడండి పోలీస్ స్టేషన్లో పోలీసులు. గుడ్ మార్నింగ్ పోలీస్ ఆఫీసర్స్. ఓ మీ దగ్గర గన్ ఉందా? నేను కూడా తీసుకుంటాను. AK-47. నేను పైకి వెళ్ళిపోతా, మీకు తెలియకుండా. పైన ఏముందో చూసేద్దాం ఫ్రెండ్స్. పైన ఏం లేదు, ఎంటీ స్పేస్. సార్ జంప్ అయితే చేద్దాము. నించుంటాడో లేకపోతే పడిపోతాడో. అందుకే మా తమ్ముడు దీన్ని తాగుపోతూ ఫ్రాంక్లిన్ అనమాట. వీడు మా తమ్ముడు పెట్టాడు. ఉక్కుకి పడిపోతూ ఉంటాడు. నేను వానికి తాగుపోతూ ఫ్రాంక్లిన్ అని పెట్టాను వాడి పేరు. ఇప్పుడు మాట్లాడుతున్నాడండి మా తమ్ముడు గారు. 24/7 కార్ సర్వీస్లో ఉంటాడు. ఎప్పుడు చూడు తార్ తార్ మహీంద్రా తార్ అంటూనే ఉంటుంది.
నిసాన్ జీటీఆర్ స్కార్పియో అంట. ఇప్పుడు దీంట్లో కార్ అయితే 2 టైప్స్ ఉంటాయి, ఒకటి మాడిఫైడ్, ఒకటి షోరూమ్ నుంచి తీసుకొచ్చింది నార్మల్. నేను చూపిస్తాను. మాడిఫైడ్ ఏమో 9090 ఇలా ఉంటుంది లుక్, ఫ్రంట్ లుక్, మళ్ళీ సైడ్, మళ్ళీ బ్యాక్. ఇలా మాడిఫైడ్ కార్ అయితే ఉంటుంది. అలా నార్మల్ కార్ వచ్చేసి 9191 వచ్చేసరికి బ్లాక్ కలర్ లో వచ్చింది. నార్మల్ కార్కి ఫ్రంట్, సైడ్, బ్యాక్. ఇప్పుడు ఇంటీరియర్ చూపిస్తాను మీకు. ఇంటీరియర్ బ్లాక్ కలర్ మార్చండి. ఇంటీరియర్ చూడండి. ఇది నార్మల్ కారు, మళ్ళీ మాడిఫైడ్ కార్ ఎలా ఉంటుందో చూద్దాం. అరే అయ్యా, కెమెరా ఇలా అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ రెండింటికి సేమే ఉంటుంది, ఆల్మోస్ట్ అటు ఇటు కొంచెం. ఇప్పుడైతే 2 జెట్ ప్యాక్స్ వస్తాయి మనకి. ఒకటి 320 ఇలా, మళ్ళీ ఇంకొకటి ఏమో 330. ఇది సూపర్ జెట్ ప్యాక్, ఇది సూపర్ జెట్ ప్యాక్ 2. ఇప్పుడు మన ఇంటికైతే వెళ్ళిపోదాం మనము, మన కార్ని చూసుకొని. జీటీఆర్ అయితే నా ఫేవరెట్ కార్ అన్నమాట. కార్ అయితే నా ఫేవరెట్ కార్. మా తమ్ముడికి కార్ ఫేవరెట్ అంట. ఒక్కొక్క కార్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. తారు తీసుకున్నాం అనుకో ఆఫ్ రోడింగ్, ఇదైతే స్పోర్ట్స్. ఇది మన ఇల్లు. నార్మల్గా మన ఇల్లుకి పెయింటింగ్ చేయాలి, కానీ దీనికైతే 1 సెకండ్లో మారిపోతుంది కలరు. ఒక ఈ ఐకాన్ ఉంది కదా టాప్ లెఫ్ట్, ఈ ఐకాన్ ప్రెస్ చేయాలి. అంటే టెక్స్ట్ మిక్స్ కలర్ హౌస్, హౌస్, హౌస్ కలర్ రెడ్ తీసుకున్నాం అనుకో. రెడ్ బాగుంది. రెడ్డా? ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మ్యాజిక్ అయిపోయింది 1 సెకండ్లో. డార్క్ రెడ్ లాగా అనిపిస్తుంది. మళ్ళీ ఈ కలర్ కూడా పెట్టచ్చు మనకు కావాలంటే, కానీ నేను పెట్టట్లేను ఎందుకంటే కొంచెం మా తల్లి అది మహాతల్లి. రెడ్ నా ఫేవరెట్ కలర్, అందుకే నేను ఇది పెడుతున్నాను. మళ్ళీ కలర్ మారిపోతుందన్నా. ఇది మన కొత్త ఇల్లు, మనం రెంట్కి తీసుకున్నాం దీన్ని. మన ఓ రోజు అక్కడ ఉంటుంది. దీంట్లో మన ఓన్ హౌస్ ఇక్కడ సైడ్ ఉంటుంది, మీకు చూపిస్తాను. రైట్ ఇక్కడ ఉన్నాయి మన వెహికల్స్. మళ్ళీ ఇక్కడ ఎయిర్పోర్ట్. నేను ఫస్ట్ టైం ఆడుతున్నాను ఈ గేమ్ని. ఇలా స్ట్రైట్ ఓమో గుద్దుకుండ్రు. ఏం సమర్థన? మనం వచ్చేసాం మన గొత్తిల్లుకి, కొంచెం దగ్గరలో ఉన్నాము. ఇంకా అక్కడ కనపడుతుందా ఎల్లో కలర్ది, ఇదే మన పాతిల్లు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉండేదైతే రెంట్కి తీసుకున్నాము.
రెంట్కి తీసుకుందన్నమాట. దీంట్లో దయ్యాలు ఆవహిస్తున్నాయని మనం ఆ ఇల్లు రెంట్కి తీసుకున్నాం. మళ్ళీ ఇది నా సొంతం ఇల్లు, నేనే కట్టుకున్నాను. అదైతే రెంట్. మనకి కావాలంటే ఎన్నంటే అన్ని వెహికల్స్ వస్తాయి. ఇది లాంచరు, వాళ్ళకి చాలా గ్లిచెస్ కూడా ఉంటాయి మీకు. ఇది వచ్చేసి లాంచర్, ఇది నార్మల్ గన్, ఇది AK-47. మళ్ళీ ఇదేమో స్నైపర్, జూమ్ చేస్తుంది. ఇది స్టిక్కీ బాంబు. ఇదైతే చాలా పండు కాకపోతే చెప్పినా కదా అప్పుడే. మా తమ్ముడు అదేదేదో వాడుతుంది, కానీ నార్మల్గా అయితే వస్తుంది. స్టిక్కీ బాంబు. అరే కాకపోతే ఫ్రాంకిలిన్ ఏదో రాంగ్ ఉంది గేమ్లో. మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ సెట్టింగ్స్, కంట్రోల్స్, టచ్ జాయిస్టిక్, మళ్ళీ స్టీరింగ్ ఉంటుంది. క్యామ్ డిస్టెన్స్ హై పెట్టుకుంటాను, నేనైతే టచ్ పెట్టుకుంటాను. మళ్ళీ ఛాలెంజ్, మెగా ర్యాంప్, ఫన్ ట్రాక్, జురాసిక్ పార్క్, జాంబీ మోడ్ అయితే మనకి ఎయిర్పోర్ట్కి వెళ్తే వస్తుంది. జాంబీ మోడ్ ఎయిర్పోర్ట్లో జాంబీస్ ఉంటాయి అన్నమాట. మనమైతే ఫస్ట్ మెగా ర్యాంప్ తీసుకున్నాం. మెగా ర్యాంప్లో కార్ అన్న బైక్స్ అన్న వాడేస్తాడు. మన కార్ వచ్చింది ఒకటి, క్విక్నెస్. చూడండి లోపల అంత బాగుంటుంది, అంత బాగుంది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు కొంచెం గేమ్లో ఏదో ఒకటి రాంగ్ అవుతూ ఉంటుంది. స్టిక్కీ బాంబ్స్ ఇవి. జీటీఆర్ మీ ఫేవరెట్ కదా, తీసుకోండి. అయితే మనం ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేసేయాలి. ఇది ఓపెన్ చేసి స్టిక్కీ బాంబు యాక్టివేట్ చేస్తే అయిపోయింది. మళ్ళీ ట్రైన్ స్టేషన్ తీసుకెళ్తాను కిందికి వెళ్ళినాక. మనకి హెలికాప్టర్ కూడా వస్తుంది మాకు. 8,000 మనకి హెలికాప్టర్ కూడా వస్తుంది. ట్రైన్కి మొత్తం స్టిక్కీ బాంబ్స్ వేస్తే మొత్తం ట్రైన్ కూడా ఎగిరిపోతుందంట. ఏంటో బాబా ఏం ట్రైనా ఏం ట్రైనా హెలికాప్టర్ అప్పుడు వేరే తీసుకొని చూద్దాం. అసలు పేలట్లేదు. అది ఆడుతుంది. ఓకే, మనం 666 బ్యానలీకి ఏంటి వచ్చేసింది మనకి. నేను ఫస్ట్ టైం గేమ్ ఆడుతున్నాను కాబట్టి అంత తెలియదు నాకు. ఫస్ట్ టైం ఆడుతున్నాను గేమ్. సేమ్ గ్రాఫిక్స్ అయితే GTA లానే ఉంది, చూసారా. మళ్ళీ నేను యూట్యూబ్లో చూస్తే మూన్ గ్రావిటీ గ్లిచెస్ అంట. కొన్ని గ్లిచెస్ నేను ట్రై చేస్తాను, మీకు చూపిస్తాను ఇప్పుడు. కొన్ని తర్వాత యూట్యూబ్లో చూసి మీకు చెప్తాను. ఈ కెమెరా వరకు ఇట్లా ఉంటుంది. ఎంత ఫాస్ట్ వెళ్తుందో అంటే ఇది సూపర్ బైక్. ఇది మనం ఇన్ఫినిటీ తీసుకోవాలి. ఇన్ఫినిటీ వెళ్తే ఇప్పుడు మళ్ళీ గుద్దుకుంటే చనిపోతాము. 9129 తెలుసు ఆ చిక్కుడు స్టార్టింగ్లో చూపిద్దాం. ఇది ఇక్కడ నుంచి మన ర్యాంపు.
ఎయిర్పోర్ట్ ఇక్కడనే ఉంటుంది, లోపల చూపిస్తాను మీకు. చూడండి ఎయిర్పోర్ట్లో ఈ పెద్ద ఏరోప్లేన్స్ మనకు రావు, కానీ అక్కడ ఒక ఎల్లో ఉంది కదా, అదైతే మనకి ఎక్కడానికి వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ గ్లిచెస్ చూపిస్తాను మీకు కొన్ని. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఫస్ట్ ఒక హార్స్ తీసుకోవాలి మీరు. 200 హార్స్ తీసుకొని కొంచెం వెనక్కి వెళ్ళాలి, కొంచెం. మళ్ళీ మీకు ఇష్టమైన బైకు, నేనైతే బజాజ్ పల్సర్ RS 200 తీసుకుంటున్నాను, 5000. ఇలా వస్తుంది. ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ బైక్ అయిపోయింది. ఇది సెల్ఫ్ డ్రైవింగ్ బైకు. చూసారా మన సెల్ఫ్ డ్రైవింగ్ బైక్ ఇది. ఇది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ట్రెండింగ్ గ్లిచెస్. ఇది సెల్ఫ్ డ్రైవింగ్ బైక్ మనది. మన క్యారెక్టర్ కాదు చూడండి. మనం జంప్ చేద్దాము. హార్స్ కదా. ఈ డస్ట్బిన్స్ ఎలా వచ్చాయి? నాకేదో తేడా కొడుతుందే. ఎలా వచ్చాయి ఇవన్నీ? ఎయిర్పోర్ట్లో RCS వాళ్ళు పెట్టారు. ఇప్పుడు మనము ఇది ఒక గ్లిచ్, మళ్ళీ ఇంకో గ్లిచ్ చూపిస్తాను మీకు. అదేంటంటే దిగామనుకోండి డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్ళిపోతాం, మళ్ళీ బయటికి రాము. ఫస్ట్ మీకు స్విమ్మింగ్ పూల్లో మీకు ఇష్టమైన జెట్ ప్యాక్ తీసుకోవాలి. ఎక్కాలి ఫస్ట్, జంప్ చేయాలి. స్విమ్మింగ్ కూడా చేయొచ్చు, బట్టలు కూడా మార్చుకోవచ్చు మనోడు. ఒక జెట్ ప్యాక్ తీసుకోవాలి, అయితే 320 తీసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ స్విమ్మింగ్ పూల్లోనే ఎక్కాలి. మీకు ఇంకోటి మూన్ గ్రావిటీ అని అన్నాను కదా, 7112 దానికి 7112. ఈ మూన్ గ్రావిటీ ఏంటంటే ఇక్కడ మనము కింద పడుతున్నప్పుడు కొంచెము మనము ఇలా జంప్ చేస్తాం కదా, స్లోగా వెళ్తాం మనం. చాలా పైకి వెళ్ళిపోతున్నాం మనము. మనకి సూపర్ మ్యాన్ ఎఫెక్ట్ కూడా ఉంది, అది మీకు చూపించడానికి ఇలా చేస్తున్నాను నేను. పైకి అయితే వెళ్ళిపోదాం మనము. ఇలా దూకేసేయాలి, అప్పుడైతే సూపర్ మ్యాన్ లాగా ఎగురుతారు. మీరు ఎగరరు, కానీ గాల్లో స్విమ్మింగ్ చేస్తారు. ఇవ్వండి, దిగారనుకో గాల్లోనే స్విమ్మింగ్ చేస్తాడు వీడు. చూసారా ఎంత బాగుంది. ఇక్కడ మన కొత్తిల్లు ఉందా? అది మన పాతిల్లు. కొత్తిల్లు గాల్లో స్విమ్మింగ్ చేస్తాడు, దిగిపోతాడు. ఇప్పుడు మనం వేరే వాళ్ళ కార్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనము స్విమ్మింగ్ బోర్డ్లో ఉన్నప్పుడు మనకి ఇది రాదు, ఫోన్ రాదు, అందుకని మనం డైల్ చేయలేము. ఇది మూన్ గ్రావిటీ పెట్టుకో. మూన్ గ్రావిటీ ఆన్ చేసుకుంటే మనకి కార్స్ అనేవి కొంచెం స్లోగా వెళ్తాయి.
ఈ రోజుకైతే అంతే ఫ్రెండ్స్. సీ యూ టుమారో. గుడ్ బై. సైనింగ్ ఆఫ్ టీ ఆర్యవర్త్.